హే ఫ్రెండ్స్ అందరంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు అన్యూడ్. ఇదైతే మనం 1 బ్లాక్ ఆడబోతున్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మీరు 1 బ్లాక్ చూడొచ్చు. ఇక్కడైతే మీరు 1 బ్లాకే కాదు హే ఫ్రెండ్స్ అందరంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు అన్యూడ్. ఏంటి ఎక్కడో గాల్లో ఉన్నట్టు అనుకుంటున్నారా? కాదు గైస్, ఈరోజు అప్పుడే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈరోజు అయితే మనం 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇన్ని రోజులు కొంచెం లాగ్ అయిందనమాట, దానికి మాత్రం ఫుల్ సారీ. దీంట్లో 1 బ్లాక్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది తెలుసుకుంటే ఏమాత్రం లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓ గైస్, మనం అయితే వచ్చాం. మామూలుగా ఉండదు, అదిగోండి ఆల్రెడీ మీరు పక్కన చూసే ఉంటారు. స్కైల్యాండ్ అనమాట, 1 బ్లాక్ విత్ స్కైల్యాండ్. ఎక్కడెక్కడో ఐలాండ్స్ ఉన్నాయి అంటే ఓ షిట్, వాడిని మాత్రం చూడకూడదు అనమాట. ఓ షిట్, ఇదేంట్రా ఒరే, ఇది మెరాకిల్ గైస్, ఇట్స్ మెరాకిల్. ఒరే అట్ట పెట్టాలరా నేను, కమోన్ షిట్. ఈసారి అయితే పెట్టద్దాం గైస్. నాకు తెలిసి ఇన్వెంటరీ ఉంటుంది అనుకుంటున్నా, నాకు తెలిసి ఐ థింక్ సో. ఓకే, ఇన్వెంటరీ దొబ్బిందనమాట. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓప్స్, నో నో, ఈసారి పెట్టద్దాం గైస్. ఈసారి ఐ విల్ పెట్టింగ్స్. ఈసారి పెట్టద్దాం గైస్, మామూలుగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. ఇటు కింద బ్లాక్ ఉంది గైస్, కాకపోతే ఎంత చూస్తున్నాను అర్థం కావట్లా. ఎస్ 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 ఎస్, కింద పడదామా? నైస్. అందుకే సార్ కింద ఇచ్చింది, లేకపోతే పైన కనిపిస్తున్నాను తల్లి కడుతా. మామూలుగా ఉండదు, అప్పుడే వడ్డీ వచ్చేసింది. మనమైతే ఫస్ట్ ఎండర్ మ్యాన్ కాకుండా ఇది అయితే వెళ్దాం గైస్. ఎందుకంటే చెట్లు పక్షులు అన్నీ విలేజ్ ఉండే తట్టు అనిపిస్తుంది అనమాట. అదిగోండి ఇక్కడ జూమ్ చేసి చూస్తే అక్కడ ఉన్నట్టే ఉంది నాకు తెలిసి. ఫస్ట్ అయితే మనమైతే కొన్ని బేసిక్ టూల్స్ అయితే చేసుకున్నాము. ఓకే, పింక్ కలర్ వడ్డీ వస్తుంది, సరిపోయింది. నాకు తెలియక అడుగుతాను, బతుగా చెప్పండి. ఇప్పటికే చాలా రోజులైంది గైస్ మనమైతే వీడియోలు పెట్టి. బాగుండదు, ఒక్క రాబా బకెట్ ఇంకా ఒక వాటర్ బకెట్ ఉంటే చాలు గైస్. ఇంకా మనం స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోవచ్చు. అంటే ఫస్ట్ అది రావాలనుకోండి, ఒక్క చెస్ట్ వచ్చినా చాలు. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం. ఇప్పుడైతే తొందరగా వుడ్ తీసేసుకున్నాం తొందరగా. దీంట్లో అయితే వెరైటీ ఐటమ్స్ ఉంటాయంట, నాకు తెలియదు గైస్. ఐ థింక్ సో, నాకు కూడా తెలియదు అంట. ఫస్ట్ అయితే మనం ఒక చెస్ట్ చేసుకున్నాం. చెస్ట్ తీసుకొని అక్కడ పెట్టుకుంటాం. ఒక ల్యాండ్ ఏర్పాటు చేయాలి కదా. చెస్ట్ పెట్టుకొని స్టిక్ తీసుకొని ఒక పికాక్స్ తీసుకుందాం గైస్. పికాక్స్ యాక్స్ మనకైతే స్క్వాడ్తో అంత పని లేదు. నాకు తెలిసి ఐలాండ్కి వెళ్తేనేమో నాకు కనిపిస్తుంది అనుకుంటా కొంచెం ఊళ్ళు అట్లా. అందుకే గైస్ ఈరోజు వెళ్ళిపోదాం. అట్లా ఉంటుంది చేసుకున్నాం ప్లాన్. కాకపోతే కొంచెం జాగ్రత్త ఉండాలి. మనకాడంత బ్లాగ్స్ కూడా లేవు. ప్లస్ అక్కడ ఏదో ఉంది గైస్, అట్టే వెళ్దాంలేండి. అక్కడ స్టోర్ కూడా ఉంది, ప్లస్ దగ్గరగా కూడా ఉంది. కొంచెం చూసుకుని జాగ్రత్తగా దిగాలి, లేకపోతే బ్లాక్స్ అన్ని స్వాహా అని నిజంగా. ఓకే, తొందరగా అయితే మైండ్ చేద్దాం. మామూలు ఉండదు ఇదే అనమాట. నేను ఫస్ట్ మోడ్ వాడుతున్నాను అనమాట. మామూలుగా ఉంటుంది గైస్. చాలా రోజుల తర్వాత ఇది వీడియో పెట్టాను అనమాట. కొంచెం లాగ్ వచ్చింది, ఏమనుకోకండి. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. ఇంకా నేను శ్రీ తిరుపతమ్మ టెంపుల్ అది కూడా పెట్టా. దానికి చాలా వ్యూస్ వచ్చాయి గైస్. దానికి చాలా థ్యాంక్స్, వెరీ వెల్కమ్. ఓప్స్, షిట్, ఇది వచ్చింది ఏంటారు అలాంటి టైంలో. దీనికి ఏదో చుట్టూ కట్టేద్దాం గైస్, లేకపోతే కింద పడిపోద్ది. షిట్, ఇది వచ్చింది ఏంట్రా ఇట్లాంటి టైంలో. అసలు ఈ మైండ్ క్రాఫ్ట్ బుర్ర ఉందా గైస్? ఎలాంటి టైంలో ఏం పంపిస్తాడు వాడికి అర్థం కాదు, పిచ్చోడు. మనమైతే ఇటే కట్టుకొని వెళ్ళిపోదాం, అట్లా వెళ్ళిపోదాం. యాక్స్లోడ్ పంపించాడు గైస్. ప్రస్తుతానికి అయితే కొంచెం చిన్న స్పేస్ చేసాం. అక్కడైతే కింద వాటర్ ఉంది, మనమైతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. మరి డౌటే, దీంట్లో సింపుల్గా వెళ్ళిపోవచ్చు గైస్. సింపులే, మన బ్లాక్స్ అయిపోగానే వెళ్ళిపోవచ్చు. మనం సింపుల్గా స్మాల్గా ఉండవు, చిచ్చి పడేద్దాం గైస్. కమాన్, సేఫ్టీకి అనమాట. ఇక్కడైతే వుడ్ ఉంది, ప్లస్ బ్రేక్ చేస్తే మిస్టరీ ఇన్సైడా. అరే TNT పెట్టాలి కదా, కొంచెం దూరంగా ఉంటాం గైస్. నాకు తెలిసి TNT ఉండకపోతే చాలు.
ఏముందిరా? ఏం లేదు గైస్. ఓకే, ఏదో ఉంది లోపల. చూద్దాం ఉండండి, ఇది మొత్తం చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఏరియాలో ఉన్నామని. ఓ షిట్, ఏ నన్ను కొట్టుకుని ఉంటే చాలు గైస్, అదే మంచిది. మనిషి అంటేనే మంచోడు గైస్. చూడండి ఇదంతా. ఓ రే 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 రే. ఓకే, కింద మిస్టరీ అంటే వీడున్నాడా? అర్థమైంది గైస్ నాకైతే. కొంచెం అయితే ఇక్కడ గుడ్డ తీసుకుని అయితే మనం వెళ్ళిపోదాం. వెనకాల కొంచెం కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, ఏమనుకోకండి. మామూలుగా ఉండదు, ఇచ్చి పడద్దాం గైస్ తొందరగా. కింద అయితే మన ఇంటర్కేటర్ అమ్మ ఉన్నాడు, ఇప్పుడు పేరైతే మర్చిపోయా. వీడినైతే సీలింగ్ జ్యూస్తో సీల్ చేసేసా గైస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా నాయన. ఇప్పుడు కానీ ధమాలని అనుకో మన బతికైపోద్ది గైస్, చిటికలో మన బతికైపోద్ది అనమాట. మరి రోహన్ తొందరగా వచ్చి ఆపురా, వీడియో తీస్తున్నా. తొందర ఆపు, తీసుకెళ్ళి అసలు ఇక్కడ నుంచి. ఓకే గైస్, మనం అయితే అక్కడ రొడ్డుకు వచ్చేసాం. ఇక్కడ కూడా రొడ్డు కొట్టేద్దాం. ఇక్కడ నుంచి అయితే శాప్లింగ్స్ వస్తాయి కదా, జాగ్రత్తగా కలెక్ట్ చేసుకునేద్దాం. ఈ చట్నీ అయితే ఉంచుదాం, రేపు పొద్దున వచ్చి కలెక్ట్ చేసుకుందాం. ఈ చట్నీ అయితే మనం 1 బ్లాక్ని ఇక్కడ నుంచి చేయాలి కదా. ప్లస్ ఇక్కడ స్టోన్ ఉంది గైస్. ఓష్, అక్కడికి వెళ్ళడం నాకు తెలిసి బాగా రిస్కీ అనుకుంటా. ఒక క్రీపరు, ఒక అది ఇదేదో ఈ పాట కట్టి వెళ్ళిపోయి ఉంటాయి అయిపోయింది గైస్. అనవసరంగా ఇక్కడికి వచ్చా, చావు బతుకుల్లో ఉన్న. అరే ఒక నిమిషం ఇక్కడ నుంచే చూద్దాం గైస్. కింద ఏమన్నా ఉందా అంటే, కింద ఏది లేదా? అరే ఎప్పుడురా, నాకు కావాల్సిన స్టోన్ కదరా. ఇంతక సోప్స్ నో 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 నో. ఇంకా పొద్దునేదాకా మనకి ఇక్కడే అనమాట షెల్టర్, ఇంక ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా తోవి చూద్దాం గైస్. నో 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 వద్దన్నా, తప్పునన్నా. కిందేమో ఇండికేటరు, పైన ఏమో స్కెల్టన్ గాడు. దారదా నువ్వు నేను తెలుసుకున్నా. ఇది భయపడడం ఏంటి? భయపడాలా ఏంటి? షిట్, నిజంగానే పోరా పోరా పోరా. అమ్మయ్య పోయాలండి. ఓ షిట్, ఆ సౌండ్లు ఏంట్రా, చేస్తున్నాం. పందిపెర్రలోడా చేస్తున్నాం కదా మేము ఇక్కడ. పొద్దునైనాక అయితే అప్పటి నుంచి అయితే కన్నీ చేస్తాం గైస్. ఓ గైస్, సాయంత్రం అయితే దోలు తీరిపోయిందనమాట. ఇప్పుడే మళ్ళీ మనం మైనింగ్ స్టార్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళడానికి. ఐలాండ్ చుక్కలు చూసా గైస్. క్రీపర్ పేలింది, మళ్ళీ బ్రిడ్జ్ కట్టాను. మీరు డిఫరెన్స్ చూసే ఉండొచ్చు. మామూలు లేదు గైస్, దోలు తీరి. ఓకే నైస్, వావ్. ఇది వచ్చింది నేను గైస్ కామెడీగా. ఓపెన్ ఏంట్రా? ఓపెన్ ఏంట్రా? ఓపెన్ అంటుంది గైస్, అదేమో నాకేం అర్థం అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్, మనకైతే ఫుడ్ కావాలన్నమాట. దీన్ని ఎలా చంపాలి గైస్? పాటే వి వాంట్ దిస్, కామాన్ ఉరుకు. ఎస్ గైస్, నో ఫస్ట్ అలా ఇట్లా ఏ యాంగిల్లో కొడితే చచ్చేది గైస్. అట్లా ఉంటుంది గైస్ మనతో, మామూలుగా ఉండదు. ప్రతి మనం వెళ్దాం చిన్నగా నిదానంగా. అసలే ఫుడ్ తక్కువ ఉంది. ఇప్పుడైతే మనం ఫర్నెస్ చేసుకుందాం అనమాట. ఓ షిట్, అక్కడ ఫర్నెస్ లేదు కాబట్టి మనం ఉత్తిగానే తినేయాలి ఫుడ్, లేకపోతే తోలు తీరిపోద్ది. ఫస్ట్ ఇది మనం అయితే ఫుడ్ దిస్ ఈస్ అవర్. ఫస్ట్ అయితే మొత్తం కుట్టేద్దాం మనం అయితే, మామూలుగా ఉండదు. ఫుడ్ వచ్చిందంటే మళ్ళీ ఉట్టిగా అది చేయాలి. తొందరగా తీసుకున్నాం గైస్. ఓకే, చెస్ట్ వచ్చింది గైస్. ఫైనల్ ఇంతసేపు తర్వాత అయితే చెస్ట్ వచ్చింది. ఓకే, ఇదేంటి టోకెన్ కాదు గైస్, టోకెన్ అనుకున్నా. ఇంకా ఐ థింక్ సంథింగ్. ఓకే, పూలు అయితే తీసుకున్నాం. చెస్ట్ కూడా తీసుకున్నాం గైస్, మన చెస్ట్ కూడా ముఖ్యం కాబట్టి. ఇంకా మనం ఒక అయితే చేసుకున్నాం యాక్స్ అయితే. వి నీడ్ యాక్స్ మోర్ గైస్. ఇంకా వచ్చిన చెస్ట్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం గైస్ మనం అయితే. మరి ఎక్స్పాండ్ చేయకపోతే చాలా బాగోదు అనమాట. కొంచెం అయితే ఎక్స్పాండ్ చేద్దాం, అట్లీస్ట్ కొంచెం ఎక్స్పాండ్ చేసినా చాలా బాగుంటుంది. ఓకే, ఇటువైపు కూడా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, మామూలుగా వచ్చి పడద్దాం అంతే. ఓకే, కొంచెం ఎక్స్పాండ్ చేసాక మామూలుగా గైస్ ఇచ్చి పడద్దాం. ఓకే, ఇటు కూడా కొంచెం ఎంత
ఇంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి ఇవే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇవే నేనైతే కొడుతున్నా. మామూలు ఉండదు గైస్, ఇచ్చి పడేయాలంతే. ఇప్పుడైతే నెక్స్ట్ మన గోల్ అయితే అదనమాట. ఇప్పుడైతే మామూలు ఉండదు, మైండ్ చేస్తూనే ఉన్నాం. మామూలు వచ్చి ఇంకా మన దీంట్లో డబుల్ ప్లేయర్ కూడా ఆడచ్చు గైస్. మామూలు ఉండదు. మీకు మోడల్ లింక్ కావాలని చెప్పండి, నేనైతే షార్ట్ వీడియోలో చెప్తా ఎలా మోడ్ చెప్పించుకోవాలని. అది కూడా ఫుల్ ఫ్రీ గైస్, సైన్ ఇన్ అవ్వాల్సిన పని లేదు, ఏం అవ్వాల్సిన పని లేదు. ఇంకంటే కామెంట్ చేయండి, నేను చెప్తా ఎలా చేయాలని. మామూలు ఇచ్చి పెడతాను. ఓకే, మొత్తం మైన్ చెప్తూనే ఉన్నాం. ఇంకా మన కాడ ఓప్స్ ఇదంటే ఇంత ఎర్రగేంది, మరీ ఎర్రగేంది గైస్. ఇప్పుడైతే ఒక పిగ్గు కానీ ఒక ఏదో ఒకటి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను గైస్, ఎందుకంటే బాగుంటుంది. అసలు మాకు ఫుడ్ కూడా లేదు దారుణంగా. ఇప్పుడైతే ఏదో ఒక పిగ్గు ఆర్ బర్రె ఆర్ ఎనీథింగ్, షీప్ వస్తే చాలరా, షీప్ కానీ ఎనీథింగ్. ప్లీజ్ గివ్ మీ అబ్జెక్షన్ ఎవరో నాట్ ప్లీజ్. ఇక్కడైతే మోబ్ స్పాన్ అవుతాయి గైస్, కాబట్టి కొంచెం డేంజరే. సాయంత్రం లోపు తొందరగా అయితే మనం అక్కడికి ఓప్స్ దీని ఇచ్చారేంట్రా, ఏం పనిరా నాకు దీంతో. అది బతికితే బతికింది, సస్పెన్స్ వచ్చింది, ఐ డోంట్ కేర్ అనమాట. ఇప్పుడైతే మనం కొంచెం స్టిక్స్ అండ్ ఒక యాక్స్ నైస్ మొత్తం దీంట్లోనే మైనింగ్. ఓకే, ఇదైతే ఇక్కడే కూర్చుంది గైస్. మామూలు ఈరోజు తమ్ముళ్ళు ఇదే ఉంటుంది, మామూలు ఇచ్చి పడేద్దాం గైస్. ఓకే, మనం తొందరగా మైనింగ్ చేద్దాం, తొందర ఫుల్ ఓకే, స్టాక్ అయిపోయింది గైస్. మనమైతే వెళ్ళొచ్చు అనుకుంటాను నాకు తెలిసి. మనమైతే వుడ్తో కడదాం గైస్. వీఆర్ సో రిచ్ గైస్, రిచ్ కిడ్స్ అనమాట. కొంచెం వుడ్ తీసుకుందాం. ఓకే, ఒక స్టాక్ అయిపోయింది అనమాట వుడ్. ఇంకా ఇవి మళ్ళీ ఇవి కూడా ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. ఇవి కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే గైస్, మనమైతే ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలన్నమాట. దీంతో అయితే సాప్లింగ్స్ వస్తాయి గైస్, కానీ అవి కనపడట్లా నాకైతే సాప్లింగ్స్. వేర్ ఇస్ ద సాప్లింగ్స్ రే? ఎస్, మనకైతే ఉంది 60 సాప్లింగ్స్ అంట. ఓకే, మొత్తం 60 కన్నా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడైతే మనం టార్గెట్ అయితే అదే గైస్, తొందరగా వెళ్ళిపోదాం అనమాట. మామూలుగా ఉండదు, ఫ్యూచర్లో రెండు వేద్దాం గైస్. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి అయితే తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేద్దాం, లేకపోతే వెళ్ళిపోద్ది. మనకైతే ఎక్కువ కాస్ట్ పెట్టలేక తీసుకున్నాం. ఓకే, తొందర పెట్టుకుంటూ పోదాం. ఇవి పెట్టేద్దాం గైస్, అయిపోద్ది. అది తెలిసి గాలి ఇట్లా ప్లేస్ చేయొచ్చు అనుకుంటా. ఎస్, ఇట్లా మనమైతే గాల్లో ప్లేస్ చేసుకుంటూ ఎక్కడో పోయింది అది, ఇట్లా గాల్లో ప్లేస్ చేసుకుంటూ ఎక్కడో పోతుంది గైస్. ఓకే, ఇక్కడ కింద ఫిల్ అవుతుంది గైస్, అర్థమైంది గైస్ నాకైతే. ఇప్పుడైతే ఇక్కడ కొట్టాలన్నమాట కరెక్ట్గా. రావట్లేదు గైస్, మనం అట్నే పెట్టుకుని పోదాం. ఇదైతే రావట్లేదు, ఒక్కోసారి హ్యాండ్ ఇచ్చేటట్టే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు ఎస్ గైస్, ఎస్ ఇట్స్ వర్కింగ్ గైస్, ఇట్స్ వర్కింగ్. అది ఇచ్చి పడేస్తాము. ఇవన్నీ గేమర్స్ సింపుల్ గైస్, ఐఎమ్ గేమర్ గైస్. ఇవన్నీ చాలా మామూలు విషయం మనకి. ఎస్ అండ్ ఎస్. ఇప్పుడైతే ఇటు వెళ్దాం అనమాట. ఇటు బ్రిడ్జ్ కట్టుకుంటూ వెళ్దాం, కొంచెం ఇటు ముందుకైతే కడదాం గైస్ మనమైతే. నైస్, మనమైతే స్పీడ్ బ్రిడ్జింగ్ చేద్దాం, బికాస్ వీఆర్ ద ప్రో ప్లేయర్స్. అవార్డు పొందింది. ఎస్ తొందర గైస్, మళ్ళీ లేట్ అవుతుంది. ఇది కింద ఫిల్ అవుతుందా? బ్లాక్స్ బాక్ గైస్, ఇట్నే పెట్టుకుంటూ పోదాం మనమైతే. ఇచ్చి పడదాం తొందరగా గైస్, తొందరగా వెళ్ళిపోదాం మనమైతే. మనమైతే దగ్గరికి వచ్చాం అనమాట. మనం వుడెన్ ఈ బ్లాక్స్ వాడాల్సిందే. కింద అయితే చెరువు ఉందన్నమాట, చెరువులో దూకూడదు, చేయట్లేదు. ఈ బ్లాక్స్ పెట్టుకుంటూ పోతాం అనమాట. ఓకే, వచ్చేసాం గైస్, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడే డబుల్ బ్రిడ్జ్ కడతాము. మామూలు
ఇట్ వాస్ డబుల్ బ్రిడ్జ్ అనమాట. కొంచెం ఇటు పక్కన ఇట్లా కడితే బాగుంది. ఇట్స్ నైస్. కొంచెం దూరం అయితే కట్టుకుంటా చాలా అనమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. ఓకే రాజుడు వచ్చి ఓకే వావ్ నైస్. భలే ఉంది గైస్ ఈ ప్లేస్. కాకపోతే షీపులు లేవు, అదే మన బాగా అనమాట. ఇక్కడ స్పాన్ అవ్వచ్చు నాకు తెలిసి. ఇంత పెద్ద ల్యాండ్ గైస్, నాకు తెలిసి స్పాన్ అవ్వచ్చు అనుకుంటా. ఇంత పెద్దది పెట్టాడు కానీ ఇక్కడ ఏం పెట్టలేదు. అంటే ఏం పెట్టలేదంటే జస్ట్ లాగా ట్రెజర్ నథింగ్ దేర్ గైస్. మ్యాటరే లేదన్నమాట. కాబట్టి మనం హెల్ప్ తీసుకుంటాం. ఇక్కడ ఇదేమో పనికి వదిలి గైస్ మిగేద్దాం. మనం అయితే ఇక్కడ ఉండాలి గైస్. స్టోన్ ఎస్ స్టోన్ అయితే అక్కడ ఉంది, కాకపోతే కొంచెమే ఉంది. మనమైతే ఆ సైడ్కి వెళ్ళి కొంచెం తవ్వితే మనకైతే కనిపించేస్తుంది అనమాట. ల్యాంతర్ అయితే తీసుకెళ్దాం గైస్. మనకైతే చాలా ఇంపార్టెంట్. ఇది కావాల్సిన ఐటమ్ అనమాట. ఎస్ వచ్చింది. ఇప్పుడైతే మనం సాయంత్రం అవుతుంది, పర్లేదు అండి. మనమైతే మైనింగ్కి వెళ్దాం. ఇక్కడే ఉంటుంది అనుకుంటా. మనమైతే రిస్క్ తీసుకోకూడదు, మరి అంత రిస్క్ వద్దు గైస్. కొంచెం జాగ్రత్తగా మనం తీసేద్దాం, బాగుండదు. ఓకే ఇక్కడే ఉంది గైస్ తెలిసి. ఇక్కడైతే మైన్ మళ్ళీ మైన్ బొక్క ఉంది గైస్. దిస్ ఈస్ కాల్ బొక్క. ఇక్కడ బొక్క ఉంది, అన్ని చోట్ల బొక్క ఉన్నాయి గైస్. షిట్. ఓకే అక్కడ ఉంది, అంటే ఇక్కడ తవ్వితే వెళ్ళిపోవచ్చు అనమాట. నైస్, బాగుంది గైస్ నైస్. వాటర్ ఉంది కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. కానీ మైనింగ్కే కొంచెం ప్రాబ్లం అనమాట. కొంచెం ఇట్లా పైకి వెళ్ళి ఇక్కడ పెట్టేయాలి ఒక బ్లాక్. నైస్. ఇప్పుడైతే పై నుంచి వాటర్ బ్లాక్ చేయాలి, అంతే సింపుల్ గైస్. సో వాటర్ స్వాహ. చూసారు గైస్, మై మైండ్ ఇస్ సో షార్ప్. ఓకే మనమైతే కొంచెం కావాలి గైస్ మనకైతే. ఇది 1 2 ఓ షీట్. అదే ఇంకేం చూడలేదు అంట, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడైతే మనమైతే ఇదిగోండి తీసుకున్నాం గైస్. షిట్ పోయింది, దొబ్బింది షిట్. ఇప్పుడు మళ్ళీ మనం క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే తెచ్చేసుకున్నాంలేండి. మనం దేవుడిదే మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తెచ్చేసుకున్నాం. ఇప్పుడైతే మనం కొంచెం స్టిక్స్ అయితే చేసుకున్నాం. స్టిక్స్ చేసుకొని ఒక పికాక్స్ సెట్ చేసుకున్నాం. పికాక్స్ ఇంకా ఎస్ ఎక్కడ ఉందరా స్టిక్స్ ఎవరా రే. ఓకే స్టిక్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని స్టిక్స్ చేసేసుకొని, నాకు స్టోన్ లేదా, సరిపోయింది గైస్. వన్ ఆఫ్ ద కామెడీ ఆఫ్ ద ఇయర్. వావ్ నైస్. ఓకే ఇక్కడైతే చాలా స్టోన్ ఉంది అన్నమాట అటు సైడు. ఓకే ఇది మెట్లుంది గైస్. నైస్, ఐ లైక్ ఇట్. ఇటే వెళ్ళిపోదాం మనం మెట్లు. ఓకే ఇక్కడైతే కేవ్లా ఉందన్నమాట. అదిగోండి అక్కడ వాటర్ కింద పడి ఇట్లా కేవ్లా ఉంది. ఇది సూపర్ రా, భలే పెట్టాడు వీడు. మామూలుగా అట్లా పిచ్చ పెట్టాడు. మైండ్ పోయింది ఒక్కసారి వేసి నాకైతే. ఫస్ట్ అయితే మనం అయితే ల్యాంతర్ ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే ఏం కనిపిది కాబట్టి. ప్లస్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మనం. ఓ డి అమ్మ, ఇప్పుడు దాని క్రౌచ్ పెట్టకపోయి ఉంటే నా బతికైపోయేది. ఇక్కడైతే ల్యాంతర్. మరి ల్యాంతర్ ఎక్కడ పెట్టాలరా? చీకట్లో ఏం కనిపిస్తుందిరా నాకు? కూల్ కూడా లేదు కదరా నా కాడ. సరిపోయింది గైస్, మనం అయితే బయటికి వెళ్ళిపోదాం అన్నమాట. పైనుంచి వాటర్ కాకున్నాయి. ఇప్పుడైతే మనం బ్లాక్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం. అక్కడ అది ఉంది కాబట్టి. ఓకే పైన ఇంకా ఏమన్నా ఉన్నాయి అలా మనం ల్యాంతర్. ఓకే బయటకు వచ్చేద్దాం మనం అయితే తొందరగా. మనమైతే వచ్చేసాం. ఇక్కడ పెంచడానికి చాలానే ఉన్నాయి. మన తర్వాత వద్దాం. మనం అయితే ఇప్పుడు మన ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ స్పూన్ క్యామెల్ వస్తుంది పోతుంది. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దూల తీరిపోద్ది అన్నమాట. ఓకే అక్కడ హౌస్ ఉంది గైస్. అందుకన్నా ముందు ఓ షిట్ నేను చిన్నగా పోతాను.
ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా. చూసారు గైస్ నేను అంత చిన్నగా పోతున్నాను. నా అంత చిన్నగా మీరు పోగలరా? కామెంట్ చేయండి ఒకసారి. ఇక్కడైతే మనం ల్యాంతర్ పెట్టేద్దాం. యాస్ నైస్. ఓకే గైస్ మనమైతే ల్యాంతర్ పెట్టేసాం. మనమైతే కొంచెం మైనింగ్ చేద్దాం అనమాట. ఇక్కడైతే విలేజ్ ఉంది గైస్. మనమైతే అక్కడ పక్క వెళ్ళాలన్నమాట. కోర్స్ వెళ్ళాలి. మన కాడైతే చాలా అంటే చాలా వుడ్ ఉంది కాబట్టి మనమైతే అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఫార్మర్స్ ఉంటారు, తినడానికి ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి గైస్. మనకైతే మామూలుగా ఉండదు. ఇంకా మనమైతే ఇప్పుడైతే చేసుకోవాలన్నమాట. ఇది ఆన్ చేసుకుందాం. మొత్తం ఇక్కడ పైన వచ్చేస్తాయి సాప్లింగ్స్. నీడ్ కొన్ని కాదు, చాలా కావాలి. ఓకే ఒక 60 చాలు గైస్. 60 చాలు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళి కడతా గైస్. ఇక్కడేమో ఫుడ్ ఏం దొరకలే. అక్కడైతే వీటి నాకు తెలిసి పక్కా ఉంటుంది గైస్. ప్లస్ చెస్ట్ కూడా ఉంటుంది. బ్లాక్ స్మిత్ పెట్టాల్సింది భలే ఉండదు అప్పుడు. ఓకే నువ్వు నీకు కవచ్ మర్చిపోయారా పెట్టడం? నేను కానీ చచ్చుంటే మొత్తం దొబ్బే. మళ్ళీ రీస్టార్ట్. ఏం చేస్తాం మన కర్మ గైస్. అంత పైన ఉంది అది. మనకైతే ఇంకా ఎక్స్ట్రా బ్లాక్స్ ఉన్నాయిలేండి. ఇవి డట్ బ్లాక్స్. మనం తొందరగా ఇట్లా పెట్టేసుకుంటూ పోదాం గైస్. నైస్. ఓకే ఇట్లా పెడతాం. ఒరే ఎటు పోతుందిరా ఇది కామెడీగా? ఇదేంది గైస్ పడట్లా? తెలియక అడుగుతా ఏంట్రా ఇది? ఒరే పడట్లేదు గైస్. మనకు ఎందుకు దూలా ఇలానే కట్టుకుంటూ పోదాం. మనమైతే మామూలుగా ఉంటుంది. గాల్లో అయితే అసలు పడట్లేదు గైస్ అసలు. ఓకే మనమైతే ఇట్లానే కట్టుకుంటూ వెళ్ళిపోదాం. మామూలుగా ఉండదు. ఓకే ఆల్మోస్ట్ రాలేదు. తొందరగా వెళ్దాం. ఇంకా మనకు అక్కడ డట్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. భయపడాల్సిన అవసరమే లేదు. వెళ్ళి బెడ్ తెచ్చేసుకుందాం. బెడ్ ఉంటుంది. జస్ట్ నా ఇప్పుడే చూసా గైస్. మామూలుగా ఉండదు. ఇచ్చి పడేద్దాం గైస్. ఈ ఎపిసోడ్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పటికే చాలా అంటే చాలా లాగ్ ఒకలా కొంచెం లాగ్ అయింది గైస్. మనైతే ఓకే గైస్. ఇదేదో తాజ్మహల్లా ఉంది. లోపల విచ్చి ఉండకుండా ఉంటే చాలు గైస్. తొందరగా అయితే వెళ్దాం. ఇచ్చి పడేయాలి. ఓకే పొజిషన్ ఇక్కడ పక్కన ఏదో 40, 60, 45 అయితే ఉంది. దాని గురించి అయితే నాకు 0% ఆఫ్ నాలెడ్జ్ అనమాట. మొత్తం నా బ్లాక్స్ మొత్తం ఖర్చు పెట్టేయాలి. మనకి ఇంకో ఆప్షన్ లేదు. వీ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్ గైస్. దట్స్ వై అనమాట. మొత్తం కట్టుకో. కమోన్ స్పీడ్ రన్ రా. స్పీడ్ విచ్ కట్టు. స్పీడ్ విచ్. ఎస్ గైస్. ఇప్పుడు మనం వాడాల్సింది డట్ బ్లాక్స్. ఎస్ బుష్ అయితే కట్టుకుంటూ వెళ్దాం. మనమైతే ఈ బ్లాక్స్ కూడా అయిపోతే మనం ఏం చేయలేం. మన కాడ వేరే టైప్స్ ఆఫ్ బ్లాక్స్ వాడాల్సింది అనమాట. ఇక్కడ కింద స్టోన్ అయితే లేదు. మొత్తం డట్ గైస్. ఫుల్ డట్ అనమాట. డట్ అయితే ఫస్ట్ స్టేజ్ అయితే చాలా రేరు. కానీ నేనైతే ఇట్ట పెట్టేస్తున్నా. మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే మనమైతే ఇంకా పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. ఒక బ్లాక్ ఇంకా ఇలా ఒకటి, మళ్ళీ ఇంకో బ్లాక్ ఇలా, ఇంకో బ్లాక్ ఇలా, ఇంకో బ్లాక్ ఇలా, ఇంకో బ్లాక్ ఇలా, అండ్ ఇంకో బ్లాక్. ఓకే మనకు ఉన్న బ్లాక్స్ అయితే అయిపోతున్నాయి అన్నమాట. ఇంకో బ్లాక్ ఇలా. మామూలు లాగ్ అవట్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ మైన్క్రాఫ్ట్ లాగ్ 1 బ్లాక్ సిరీస్ మొత్తంలోనే ఇదే పెద్ద లాగ్ అయ్యేటట్టుంది. అయితే అల్లం మామూలుగా ఉండదు. ఇచ్చి పడేస్తాం గైస్. ఇవన్నీ పిల్ల బచ్చా గేమ్లు ఇవన్నీ. అసలు ఇవన్నీ మనకు మామూలు విషయాలు. ఓకే వచ్చేసాయి అనమాట. ఇప్పుడైతే మొత్తం స్ట్రైట్ బ్రిడ్జింగే. నాకు తెలిసి వెళ్తాము డౌటే. ఓకే వెళ్దాం. కమాన్ గైస్. కమాన్. ఈ ఒక్కరోజు ఇక్కడ స్లీప్ వేసి రేపు పొద్దునే తెలిపాము. విచ్ వాళ్ళు ఎవ్వరు ఉండకపోతే చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫుల్గా. ఓకే కమాన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా నాకు ఆడ 25 అందరా పిచ్చోడా చూసాడా గైస్. మామూలుగా ఉండదు. ఒక బ్లాక్ ఇలా 1, 2 నైస్. అయితే ఓకే గైస్ మనమైతే వచ్చాము. లోపలైతే విలేజర్స్ ఉన్నారు. లోపలికి వెళ్ళి అయితే మనం అనుకున్నాం.
ఏం డోర్ పెట్టుకున్నారా? మీకు మించి అంత పెద్ద డోర్ ఉండదురా. ఓకే ఎటుంది గైస్ డోర్? పిల్లి బల్లే ఉంది గైస్ క్యూట్గా. చెస్ట్ కూడా ఉన్నాయి, రేపు పొద్దున్న చూద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే హ్యాపీగా పడుతున్నాం. దూల తీరిపోయింది అనమాట గైస్. ఈ వీడియోకి అయితే ఎంత ఎప్పుడైతే మనం న్యూదే ఎక్స్ప్లోర్ చేసాం, రెండు అయితే ఎక్స్ప్లోర్ చేసాం గైస్ ఈరోజు. మనం ఈ వీడియోకి అయితే ఎంతే, మనం నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.